మాతా మంజుల గారు, అమర్నాథ్ స్వామి, ఇంకో కన్నయ్య స్వామి పేరులో విరాట్ స్వామి చాలా వైభవంగా మరి పడిపూజ చేసుకున్నారు. మనం కూడా ఈ సంవత్సరం ఎక్కువ పడిపూజ చేసే భాగ్యం ఈ మాలాధారంలో ఉన్న వాళ్ళకు అవకాశం దొరుకుతుంది. చాలా అదృష్టవంతులు మనం. పూజలు జరగడం, వినడం, చూడడం కూడా పూర్వజన్మ. మరి ఇవాళ భజన చూస్తే నాకు పరమ ఆనందంగా 2-3 పాటలే విన్నాను. ఎక్కువ వినే అవకాశం దొరకలేదు. 2 సంవత్సరాల కృషి ఫలితం ఇవాళ డాక్టర్ మనోహర్ గారి గురుస్వామి ఆధ్వర్యంలో మరి మన బజ్జిపడి నరసింహారెడ్డి స్వామి మరియు అంబాల శ్రీనివాస స్వామి మరియు ఈరోజు మరి గణేష్ తివారి స్వామి కూడా పాడింది విన్నాను. అంటే రితం రావడం అంటే మన దగ్గర కూడా మనకి ఎంత ప్రతిభ ఉన్నా, అయ్యప్ప స్వామి కృప ఉన్నా, ప్రతి బుధవారం ఒక 10 నిమిషాలు మనం ప్రయత్నం చేస్తే నిజంగా మనందరికీ కూడా దేవుడు వరమిస్తాడని. మనం ఎంత బాగా అంటే మన మైక్ సిస్టమ్ కానీ పాటలు కానీ మరి ఆర్కెస్ట్రాకు మించి నేను చుచ్చిని ఆనందించానని ఏమాత్రం సందేహం లేదు. డాక్టర్ గారికి ఒక్కసారి మీ కరతాల దొరల వద్ద మరి గురుస్వాములు మరి మనం చేసుకున్న మరి అమరేంద్ర స్వామి కూడా ఉన్నారు. ఈ భజన ఎట్లే కంటిన్యూగా చేస్తే మనకు ఆర్కెస్ట్రా ఒకటి ఇన్స్ట్రుమెంట్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. గురుస్వామి పెద్దలు ఎల్లల మల్లేశ్వరం గారికి మరియు ఏజరావు గారి స్వామికి మరియు ప్రతిపడి నరసింహారెడ్డి స్వామి గారికి మరియు అంబాల మన ఆది శ్రీనివాస గురుస్వామి మరియు మాలాధారలో ఉన్న గురుస్వాములందరూ తప్పకుండా ఒక అర్థం దీక్ష తర్వాత స్వాములు గురుస్వాములు ఉంటేనే కార్యక్రమ రూపకల్పన చేసి మరి వేణుస్వామి మరియు అంటే అందరూ గురుస్వాములందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీరు తప్పకుండా ఒక అర్ధగంట టైం ఇస్తే మనం బుధవారం చేసుకునే కార్యక్రమం మన అందరి పండుగ కాబట్టి ఇక ఒక్కటి కాబట్టి మనం అయ్యప్ప స్వామి మన సంవత్సరం వరకు మనను ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సంపదలు, మానసిక ప్రశాంతత ఇవ్వాలంటే మనం అందరం కృషి చేయాలి. ఇవాళ అన్నప్రసాదం ఇచ్చడానికి సమర్పిస్తున్న వాళ్ళు మరి భాస్కర్ రెడ్డి మంజుల స్వామి వాళ్ళు, తర్వాత నాకు ఆ భాగ్యం దొరికింది, నేను మా సతీమణి శకుంతల మరి మా కూతురు వివాహం మరి వేణుగోపాల్ మా అల్లుడు వారి వివాహ సందర్భంగా 18వ తారీఖు డిసెంబర్ నాడు గత 12 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వాములకు మరి ఇరుముడి పూజ కూడా చేసుకునేది మరి మన నరసింహస్వామి గురుస్వామి 2007లో వారి చేతుల మీదుగా నేను నిజంగా వారిది మంచి అమృత హస్తం, అభయహస్తం ఇస్తాడు. స్వామిని కూడా మన మీద మంచిగా చేస్తాడు. ఈసారి రావడం 7 సంవత్సరాల తర్వాత మనం దేవాలయాన్ని నిర్మించుకున్నాక వారు మొట్టమొదటిసారిగా మన దేవాలయానికి వచ్చారు. ఇక్కడ ఉన్న గురుస్వాములందరూ కూడా వారంటే చాలా ఆత్మీయత, ఆనందం వారికి కూడా చర్యలకు వచ్చినందుకు మా ఏజరావు గురుస్వామి గారు కూడా వారికి అత్యంత సన్నిహితులు. మరి ఇలాగే మనకు అంటే మీరు ఇబ్బంది పడకుండా కేవలం వడ్డన వరకే నేను టైం తీసుకుంటాను, వేరే తీసుకోను. సరే మిమ్మల్ని ఈ కార్యక్రమం 25 నాడు మనందరిది మన దేవుడు, మన దేవాలయం, మన పండుగ మనం ఘనంగా చేసుకుందాం. అది గురుస్వాముల ఆజ్ఞ మేరకు దేవుని దగ్గర, భగవంతుని దగ్గర మనం పర్మిషన్ తీసుకొని గురుస్వాముల చెప్పిన మాటలు మీరు దైవాజ్ఞగా భావించి మరి ఆ రోజు మనందరం క్రమశిక్షణకు మారు పేరుగా మాలాధారణల యొక్క విశిష్టతను నలుగురికి చెప్పే విధంగా